go. నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, లెనోవో తన కొత్త ఫోన్ లెనోవో P2ని ఇండియాలో లాంచ్ చేసింది. సో ఇది ఎక్స్క్లూజివ్గా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది మనకి ఇప్పుడు. సో దీని ప్రైస్ వచ్చేసరికి 3GB ర్యామ్ 32GB మోడల్ వచ్చేసరికి ప్రైస్ 16,999గా పెట్టారు. అండ్ 4GB ర్యామ్ 32GB మోడల్ వచ్చేసరికి ప్రైస్ 17,999గా పెట్టారు. సో రెండు మధ్య డిఫరెన్స్ వచ్చేసరికి మనకు ఓన్లీ 1GB ర్యామ్. ఫ్రెండ్స్, మీలో చాలామంది అడుగుతున్నారు ఈ ఫోన్ కొనాలా వద్దా అని చెప్పేసి. దీని గురించి నా ఒపీనియన్ చెప్తా, ఈ ప్రైస్కి ఈ ఫోన్ కొనొచ్చా లేదా అని చెప్పేసి. ఫ్రెండ్స్, ఫస్ట్ మనకి దీని డిస్ప్లే తీసుకుంటే దీనిలో 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ డిస్ప్లే లభిస్తుంది. ఇది సూపర్ AMOLED డిస్ప్లే. సో ఇక్కడ మీకు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది డిస్ప్లే, అందుకే వాళ్ళు ప్రైస్ కొంచెం ఎక్కువ పెట్టారు. సో సూపర్ AMOLED డిస్ప్లే కాబట్టి మీకు ఖచ్చితంగా స్క్రీన్ చూడడానికి చాలా బాగుంటుంది. బ్లాక్స్ కంప్లీట్ బ్లాక్ ఉంటాయి. సో ఖచ్చితంగా స్క్రీన్ క్వాలిటీ మాత్రం అద్భుతంగా ఉంటుంది లెనోవో P2లో. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, దీనిలో మీకు 5100 mAh బ్యాటరీ లభిస్తుంది. సో 5100 mAh బ్యాటరీ కాబట్టి మీకు ఖచ్చితంగా ఇది 2 days మాత్రం లాస్ట్ అవుతుంది బ్యాటరీ. ఎందుకంటే దీనిలో మీకు స్నాప్డ్రాగన్ 625 ప్రాసెసర్ లభిస్తుంది. సో దీనిలో మీకు పవర్ఫుల్ కోర్స్ ఏమి ఉండవు, అన్ని కోర్సు ARM Cortex A53 ఉంటాయి. కాకపోతే క్లాకింగ్ స్పీడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. క్లాకింగ్ స్పీడ్ మీకు మ్యాక్సిమం 2 GHz వరకు పెట్టచ్చు. సో క్లాకింగ్ స్పీడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ప్రాసెసర్ అయితే హీట్ అవ్వదు, ఎందుకంటే మీకు దానిలో పవర్ఫుల్ కోర్స్ ఏమీ లేవు. అదే మీరు కూల్ప్యాడ్ కూల్1 డ్యూయల్ తీసుకుంటే దానిలో 4 పవర్ఫుల్ కోర్స్ ఉంటాయి. అవి ARM Cortex A72. సో ఫోన్ చూస్తే హీట్ అవుతుంది. మీకు స్నాప్డ్రాగన్ 625లో ARM Cortex A72 కోర్స్ ఏమి ఉండవు, జస్ట్ మీకు ARM Cortex A53 కోర్స్ ఉంటాయి. సో మీకు ఇది పవర్ ఎఫిషియెంట్ ప్రాసెసర్. సో మీకు బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది, మొబైల్ కూడా అంత హీట్ అవ్వదు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, ఈ బ్యాటరీ ఉంది కదా, ఈ బ్యాటరీ 5100 mAh బ్యాటరీ కాబట్టి దీనిలో ఛార్జర్ వాళ్ళు ప్రొవైడ్ చేసింది, ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు. సో మీ బ్యాటరీ తొందరగా ఛార్జ్ చేయొచ్చు. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ మీరు ఈ ఫోన్ని పవర్ బ్యాంక్గా వాడచ్చు. ఈ ఫోన్ యూస్ చేసి మీరు ఏదైనా ఇంకో ఫోన్కి ఛార్జింగ్ పెట్టవచ్చు. సో ఈ ఫోన్ని మీరు పవర్ బ్యాంక్లా కూడా వాడచ్చు. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మీకు కెమెరాస్ 13 MP బ్యాక్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసరికి 5 MP కెమెరా ఉంటుంది. ఈ కెమెరాస్ గురించి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఖచ్చితంగా కెమెరాస్ అయితే మీకు అబోవ్ యావరేజ్ టు యావరేజ్ పర్ఫార్మెన్స్ చేస్తాయి. ఫ్రెండ్స్, వీళ్ళు మేజర్ ఫోకస్ పెట్టింది బ్యాటరీ మీద. సో కెమెరా గురించి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి. ఈ కెమెరాలో మీకు లేజర్ ఆటో ఫోకస్ సిస్టమ్ ఉండదు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు. సో మీకు కెమెరా డే లైట్లో కొంచెం పర్ఫార్మ్ బాగానే చేస్తుంది, కానీ లో లైటింగ్ కండిషన్కి వచ్చేసరికి కొంచెం యావరేజ్ పర్ఫార్మెన్సే ఉంటుంది. అండ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మీకు ఓల్టీకి సపోర్ట్ చేస్తుంది ఇది. సో మీరు జియో సిమ్ దీనిలో వాడచ్చు. కాకపోతే ఇది హైబ్రిడ్ స్లాట్ ఉంటుంది. సో మీరు ఒకేసారి 2 సిమ్ కార్డులు, ఒక మెమరీ కార్డు అయితే వాడలేరు ఈ ఫోన్లో. అండ్ ఫ్రెండ్స్, దీనిలో మీకు అన్ని సెన్సార్స్ ఉన్నాయి. యాక్సిలరోమీటర్, జైరోస్కోప్, కంపాస్, ప్రాక్సిమిటీ. సో ఇలా కావాల్సిన సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. జైరోస్కోప్ సెన్సార్ ఉంది కాబట్టి మీరు VR హెడ్సెట్ పెట్టుకొని 360 degrees వీడియోస్ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫ్రెండ్స్, దీనిలో మీకు NFC సపోర్ట్ కూడా ఉంది. సో మీరు, నేను మొన్న NFC గురించి ఎక్స్ప్లెయిన్ చేశాక, సో NFC ఫీచర్ అయితే మీరు దీనిలో అవైలబుల్ ఉంది కాబట్టి NFC ఫీచర్ మీరు వాడచ్చు. అండ్ ఫ్రెండ్స్, దీనిలో మీకు డాల్బీ అట్మాస్ లేదు. సో ఇదొక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో ఎక్కడ చూసినా కానీ డాల్బీ అట్మాస్ ఇది సపోర్ట్ చేస్తుందని ఎక్కడా లేదు. నేను ఫ్లిప్కార్ట్లో చూశాను, అదర్ వెబ్సైట్స్ అన్నీ చెక్ చేశా, కానీ ఎక్కడ లెనోవో P2 అనేది డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుందని చెప్పి ఎక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో ఖచ్చితంగా లెనోవో P2లో మీకు డాల్బీ అట్మాస్ మిస్ అవుతారు మీరు. సో సౌండ్ క్వాలిటీ మీరు అనుకున్నంత ఉండదు, ఎందుకంటే లెనోవో అంటే మనకి డాల్బీ అట్మాస్ గుర్తొస్తుంది. సో లెనోవో P2లో మీకు ఆ ఫెసిలిటీ అయితే లేదు. ఇది ఒక కాన్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూసుకుంటే దీనిలో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు బ్యాక్ సైడ్ ఉండదు, ఫ్రంట్ సైడ్ పెట్టారు. సో ఓవరాల్గా ఫ్రెండ్స్, ఈ ఫోన్ మనం తీసుకోవాలా వద్దా అంటే, ఎవరైతే స్క్రీన్ బాగుండాలి, అద్భుతంగా ఉండాలి, బ్యాటరీ లైఫ్ అద్భుతంగా ఉండాలి అనుకుంటారో వాళ్ళకి ఈ ఫోన్ పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఎవరైతే మీరు ఎక్కువ మూవీస్ చూస్తున్నారు అనుకోండి, ఖచ్చితంగా AMOLED సూపర్ AMOLED స్క్రీన్ మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది. బ్యాటరీ లైఫ్ కూడా మీకు ఎక్కువ వస్తుంది. ఒకవేళ మీ దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి అనుకోండి, ఇదే ప్రాసెసర్, ఇదే GPU కావాలంటే మీకు స్నాప్డ్రాగన్ 625 Adreno 506 GPU సేమ్ ఇదే సెట్ మీకు Redmi 4 Primeలో కూడా వస్తుంది. సో Redmi 4 Prime కొంచెం లేట్ అవుతుంది, ఒక 1 month లేట్ అవుతుంది అది లాంచ్ అవ్వడానికి. సో ఇదే ప్రాసెసర్, ఇదే GPU దానిలో కూడా ఉంటుంది. కాకపోతే దానిలో మీకు సూపర్ AMOLED డిస్ప్లే ఉండదు, మీకు IPS LCD డిస్ప్లే ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఈ ఫోన్ కొనాలనుకుంటే మీరు 3GB ర్యామ్ 32GB మోడల్ తీసుకోండి. మీకు 3GB ర్యామ్ 32GB మోడల్కి 4GB ర్యామ్ 32GB మోడల్కి ఓన్లీ ఒకటే డిఫరెన్స్, అది 1GB ర్యామ్ పెరుగుతుంది. మీరు ఎక్కువ హెవీ మల్టీటాస్కర్ అయితే మీకు అది అవసరం, కానీ నార్మల్ అయితే మీకు అసలు అది అవసరం లేదు. సో 3GB ర్యామ్ 32GB మోడల్ తీసుకోవడం మంచిది. 1000 రూపాయలు ఏదైతే ఉందో దానికి పెట్టే బదులు ఏదైనా VR హెడ్సెట్ లాంటివి, అయితే మంచి ఇయర్ ఫోన్స్ లాంటివి ఏమైనా కొనుక్కోవచ్చు. సో బెటర్ మీరు 3GB ర్యామ్ 32GB మోడల్ తీసుకోండి, అది 16,999 ఉంది. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా నా ఒపీనియన్ లెనోవో P2 గురించి. ప్రైస్ కొంచెం 15 to 16 మధ్యలో పెడితే బాగుండేది. సో ఒక 1000 రూపాయలు ఎక్కువైనట్టు కనిపిస్తుంది. కాకపోతే ఇప్పుడు మీకు ఫ్లిప్కార్ట్లో
సేల్ నడుస్తుంది. సో 10% మీకు SBI కార్డ్స్ మీద ఇన్స్టెంట్ డిస్కౌంట్ వస్తుంది. సో మీకు ఫోన్ 16,999 కాబట్టి ₹1,699 ఆఫ్ వస్తుంది. దగ్గర మీకు 15,300కే ఫోన్ వచ్చేస్తుంది. ఒకవేళ మీరు కొనాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాను, దాన్ని యూస్ చేసి మీరు కొనుక్కోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా Lenovo P2 మంచి ఫోనే. సో కాకపోతే ప్రైస్ కొంచెం ఎక్కువైంది, ఎందుకంటే సూపర్ AMOLED డిస్ప్లే వల్ల. సో వీడియోలో నేను మీకు Lenovo P2 గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ అందించాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చితే కింద లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోల కోసం కింద మీకు వీడియో కింద ఛానల్ లోగో కనపడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసి మీకు సబ్స్క్రైబ్ బటన్ వస్తుంది, దాని మీద ట్యాప్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను మీకోసం ఇలాగే మొబైల్ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఐల్ సీ యు ఇన్ మై నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.